కాపురం క్రేజీ కాపురం. ఈ అభిషేక్తో పెట్టుకుంటే జీవితం షేక్ అయిపోతుంది. ఈ ఐస్ తో పెట్టుకుంటే ఐస్ మీద పడుకోబెట్టేస్తుంది. జాగ్రత్త. అమ్మో ఇదేంటిది, ఇంట్లో సడన్ గా బాలయ్య బాబు సినిమా ఆడేస్తుంది. ఐషో కళ్ళానికి కళ్ళెం వేలేని మగాన్ని అనుకోకు. మొగుడుతో చెడుగుడు ఆడలేని పెళ్ళాన్ని అనుకోకు. బయట నాకెన్ని టెన్షన్స్ ఉంటాయో నీకేం తెలుసు. రోడ్డు మీద ట్రాఫిక్ టెన్షన్, ఆఫీస్కి వెళ్తే వర్క్ టెన్షన్, తిందామంటే టేస్ట్ టెన్షన్, పడుకుందామంటే ఏసీ టెన్షన్, ఆఖరికి వెళదామంటే నీట్నెస్ టెన్షన్. మగాడి బతుకు చిరిగిన పుస్తకంలా అయిపోయింది. నేను ఇంటికి రాగానే నువ్వేమో నా మీద అటాక్ చేస్తావు. నీ టెన్షన్స్ గురించి నువ్వు చెప్తున్నావు. నాకెన్ని టెన్షన్స్ ఉంటాయని తెలీదు. పక్కింటి పవిత్ర అఫేర్ ఏమవుతుందోనన్న టెన్షన్, పొయ్యి మీద కోపం మారిపోతుందేమోనన్న టెన్షన్, ఆఖరికి ఎండలో ఆరేసిన బట్టలు ఆరుతాయో లేదోనన్న టెన్షన్. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఏంటి ఇది? ఇవి టెన్షన్సా? అంటే నీవి మాత్రమే టెన్షన్సా? నాకు కావా? నాకిది నచ్చలేదు. నీ బిహేవియర్ మార్చుకో. నేను మార్చాల్సి వస్తే బిహేవియర్ ని కాదు, నిన్నే మార్చేస్తాను. జాగ్రత్త. నువ్వు ఇంటికి బాస్ గా ఫీల్ అయిపోతున్నా. సరే నీ ఫీలింగ్ నీది అని వదిలేసా. కాస్త ఫీలింగ్ తెచ్చి షాంపూలా నా నెత్తి మీద రుద్దామనుకో మర్యాదగా ఉండదు. టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్. నువ్వు ఇంటికి మాత్రమే బాసువే, నాకు కాదు. సరిగా పెట్టుకో. నేను ఆలోచించిందే నువ్వు ఆలోచిస్తున్నావా? కాదు, నువ్వు వంటకం గురించి ఆలోచిస్తున్నావు, నేను వంటకం గురించి ఆలోచిస్తున్నా. ఐషు, మగాన్ని వంచడం చాలా సులభం. అవునవును, ఓ 100 రూపాయల కింద పడేస్తే వంగి తీసుకుంటాడు కదా. అలా వంచడం కాదురా, సైకలాజికల్ గా వంచడం. ఐషు, పెళ్ళైన మగాడి ఫోకస్ బెడ్రూమ్ లోనే ఉంటుంది. నువ్వు ఒక్క రాత్రి దగ్గరికి రానివ్వకు, మన్నాడికి సెట్ అయిపోతాడు. అక్క నీకు సలహా ఇద్దాం అనుకుంటే నన్ను కొడతావేంటి? కాకపోతే బావుకు ఉదయాన్నే కాఫీ పడకపోతే మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ లాగా చుట్టూ పీక నరుతాడు. అందుకని కాఫీ ఇవ్వడం మానే. ఇవన్నీ కాదు, ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి. సంథింగ్ సంథింగ్ సంథింగ్. ముందు వంట చెయ్యి, నాకు ఆకలేస్తుంది. ఏం సార్ పొద్దున పార్క్ లో వాకింగ్ చేయలేదా? ఎక్కడ దుకాణం పెట్టారు? అది నాకు ఈవేళ ఆనందం చెమట్లా కారిపోతుంది. కర్చీఫ్ ఉందిగా, దాంతో తుడుచుకుంటే పోతుందిగా. నవ్వడం దేనికో? అసలు న్యూస్ చెబితే నువ్వు షాక్ అయిపోయి గిలగలా కొట్టుకుంటావు. ఇంకోసేపు సస్పెన్స్ పెట్టామనుకో నేను కొట్టి పడుతుంటా. చెప్పండి సార్. నాకు ఈ రోజు నుంచి పూర్తి రిలీఫ్ అబ్బా. అర్థమైంది, మీ గ్యాస్ ప్రాబ్లం కి మంచి మందు దొరికింది అంతేగా? కాదు, మీ ఆవిడ డైవర్స్ ఇస్తానంది అంతేగా? అది కాదు, మన ఆఫీస్ కి వేళ కొత్త చైర్మన్ వస్తుంది. వస్తుందా? అదేంటి? అవును, పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. కాసేపట్లో మనిషి కూడా వస్తుంది. తను చాలా బాగుంటుందంట. చెప్పడం మర్చిపోయాను, బిహేవియర్ కూడా చాలా బాగుంటుందంట. బేసిక్ గా అమ్మాయిలంటేనే బాగుంటారు సార్, అందులోనూ నాలాంటి అందమైన యంగ్ కుర్రాలతో ఇంకా బాగుంటారు. ఎంతసేపట్లో వస్తుంది? ఓ ఇస్ ఇట్? రే, అంత సెంటు కొట్టుకుంటే నిన్ను వర్కర్ అనుకోదు. అత్తరు సాహెబోరారా
అత్తరు సాయబోరారా అని నిన్నే అనుకుంటది. విశ్వం నీకు సెంటు విలువ తెలీదురా, ఒక్కసారి దీన్ని వాడి చూడరా. అమ్మో, ఆహా, ఓహో, నేను సోపే వాడను, ఇక సెంటు కూడానా? చూస్తూ ఉండరా, ఫస్ట్ బాల్ కే మేడం క్లీన్ బోల్డ్ చేసేస్తా. నీకంత సీన్ లేదు, ఆ పని చేసింది నేనురా. చూద్దాం రా ఎవడు ఏ పని చేస్తాడో. చూసుకుందామా? ఏంటిది? టాలెంట్. ఓకే. వెల్కమ్ మేడం. హలో మేడం. బాగున్నానండి. మీ మిస్సెస్? ఫైన్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. వెల్కమ్ మేడం. మన స్టాఫ్ అండి. ఇవ్వయా మేడం వెల్కమ్. థ్యాంక్ యూ. ఐషు, వాట్ a pleasant surprise, nice blazer with flowers, welcome. నువ్వు? నా పేరు విశ్వం, నెట్వర్కింగ్ చేస్తుంటాను. నీ బాడీ చూస్తుంటే నెట్ కంటే ఎక్కువ జిమ్ లో వర్క్ చేస్తావని తెలుస్తుంది. అసలు నేను జిమ్ కేలుగా. కేపిటర్, ఇలా ఫిట్ గా ఉండే మగాళ్ళంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ. మేడం మేడం, జెట్ లాగ్ వల్ల బాగా అలసిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ ఉంటుంది. ఐషు, అది కాదు ఐషు, నేను చెప్పేది. ఆవిడ మా ఆవిడ ఐశ్వర్య కదా? కాదు, ఐషు గీషు అన్నామంటే ఆవిడ సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్తా. హలో, కబాలీ టికెట్స్ దొరికేసాయా? ఏమండే, కబాలి తర్వాత ముందు ఇక్కడ పడేయాను. ఫోన్ మా ఆవిడ ఐషుకి ఇవ్వండి. ఐషు బాత్రూమ్ లో తోముకుంటుంది బాబు. బాత్రూమ్ తోదున్నా? ఏ తిరిగి అనుష్క రాలేదా? నువ్వు సరిగ్గా వినలేదలుడు. బాత్రూమ్ లో బాడీ తోముకుంటోంది, ఐ మీన్ స్నానం చేస్తుంది. ఆహా, ఇది గ్యారంటీగా ఐషునే నాతో డ్రామాలు ఆడుతుంది. నో డౌట్. బంగారం వస్తన్నా. ఐషు, ఏంటిది ఐషు? ఐషు ఎవరు? ఏయ్ దొంగ, వీళ్ళు యాక్ట్ చేస్తే గుర్తుపట్టలే అనుకున్నావా? యువర్ మై స్వీట్ డార్లింగ్, నా ఐషు. హలో సాఫ్ట్వేర్, నన్ను ఎవరనుకుంటున్నావు? How dare you? क्या समझते हो? मेरा नाम बिल्किस बेगम फ्रॉम बिहार. अगर फिर से मुझे आयशु गीशु बुलाया तो जान से मार दूंगी. Get out. हिंदी नहीं आता लेकिन समझ गया. एक मिनट. पीछे से जाओ. या అంటే ఇవిడ ఐషు కదా? ఏంటి రాగానే గోకడానికి ట్రై చేసి ఫెయిల్ అయినట్టున్నావే? నీ దగ్గర అమ్మాయిల్ని పడేసే ఆర్ట్ లేదబ్బి. కొటేషన్ రాసి పెట్టుకో. అమ్మాయిల్ని పడగొట్టడం అంటే సెంటు కొట్టుకోవడం కాదు. ఇప్పుడు నేను వెళ్తాను చూడు. ఆల్ ది బెస్ట్. తప్పగా హాయ్. ఈ ఆఫీస్ లో పిచ్చోళ్ళు కూడా పని చేస్తుంటారా? ఏమైంది మేడం? మేడం వద్దు, కాల్ మీ బిల్కిస్. వాడెవడో అభియట వచ్చి ఆయుష్ అని పిలుస్తున్నాడు. పైగా వాడి వైఫ్ అంటున్నాడు. నువ్వు సారీ,
మీరు పర్వాలేదు, నీది జిమ్ బాడీ కదా, అని పిలవచ్చు. వాడిని వెంటనే టెర్మినేట్ చేసండి బిల్కిస్, వెంటనే ఫైర్ హిమ్. నేను వదిలే, నాకు హ్యుమానిటీ ఎక్కువ. అవునవును, హ్యుమానిటీ ఎక్కువే, అందుకే ఇవాళ బాగా చెమటలు పడుతున్నాయి. చెమటలు పట్టేది హ్యుమానిటీ వల్ల కాదు, హ్యూమిడిటీ వల్ల. సిల్లీ ఫెలో. సిట్టేవా పొగిడావా? పొగిడే ఉంటావులే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంటికి వస్తావుగా? వద్దు, ఇంట్లో చూసుకుందాం. అదే చెప్తా, నీ సంగతి చెప్తా. ఇది వేస్ట్ అయిపోద్ది. ఏంటభి అలా గుడ్ల పగించి చూస్తున్నా? ఈ చీరలో నేనంత బాగున్నానా? చాలా బాగున్నావు, ఏంజిల్లా ఉన్నావు. నాకు విషయం చెప్పు, ఇంతకీ నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఇంటికి రావడం ఏంటి? అసలు నేనెక్కడికి వెళ్ళాను? అబచ్చా, ఎక్కడికి వెళ్ళలేదా? మమ్మీ మమ్మీ, ఏంటైషు? మమ్మీ, ఇవాళ నేను ఎక్కడికైనా వెళ్ళానా? అభి అడుగుతున్నాడు, చెప్పు. అదేంటి, వెళ్ళావు కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళానని చెప్పు. కాఫీ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళానని చెప్పు. చాలు, మూడోది నాకు తెలుసు. భార్య మీద అనుమానం క్యాన్సర్ లాంటిది అల్లుడు, వెంటనే మందు వాడు. నువ్వు మాట అంటే సాయంత్రం ఫుల్లుగా మందు తాగిస్తాడు. ఇక్కడ శాలితీని చూస్తుంటే ఐషుగా లేదు, అక్కడ శాలితీ ఏమో ఐషు ఏమో అనిపిస్తుంది. నువ్వు 20 సెకండ్లు లేట్ మిస్టర్ అభి. 20 సెకండ్లే కదా మేడం. 20 సెకండ్లని తీసి పడేకు. నువ్వు 20 సెకండ్లు లేటుగా వచ్చినట్టు ఇంకో ఇద్దరు లేటుగా వస్తే 1 నిమిషం లేట్ అవుతుంది. అలా 20 మంది లేటుగా వస్తే 20 నిమిషాలు లేట్ అవుతుంది. నీకు కామన్ సెన్సే కాదు, కామన్ మ్యాథ్స్ కూడా రాదు. ఇక మీద పంక్చువల్ గా ఉండు. విన్నావా? ఇక మీద పంచువల్ గా ఉండు, లేకపోతే పంచర్ అయిపోతావు. బిల్కిస్, మిస్టర్, నన్నెందుకు అలా చూస్తున్నావు? మేడం, ఇక్కడ చిన్న అద్భుతం ఏంటంటే అభి భార్య ఐష్ కూడా అచ్చు మీలాగా ఉంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మా డాడీది టూరింగ్ జాబ్, చాలా ఊర్లు తిరిగారు. ఇప్పుడు చుట్టరికాలు వద్దులేండి. మిస్టర్, ఆవిడ నేను ఒకేలా ఉన్నామని మీరు ఆఫీస్ లో శోభన్ బాబుల సినిమా ప్లే చేయొద్దు. మీరు అలా చేస్తే ఈవిడ గారు మోహన్ బాబు లాగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఓ, నాకు ఈ బ్యూటీ పడిపోయిందిరా. ఇది తిరుగు. నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ నీకు డైరెక్ట్ గా డెమో చూపిస్తానుగా. ఫోన్ వచ్చింది, మాడాలి, పక్కలే. అబ్బో, చూస్తావుగా. ఏంటో చూసేది. హలో, టిఫిన్ బాక్స్ లో నీకు ఇష్టమైన బెండకాయ వేపుడు, సాంబారు ఉన్నాయి, తినడం మర్చిపోదు. అలాగే. ఇది ఆఫీస్ లో ఉంటే మరి నాకు ఇది ఫోన్ ఎలా చేస్తుంది ఇంట్లోంచి? రే రా.
ఐషువా కాదా? ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవట్లేదే. అంటే వీడు ఐషు కాదా? ఈ నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడిది బిల్కిస్? చెయ్యి వదిలితే చెప్తాను. బీ ఇన్ యువర్ లిమిట్స్. గెట్ అవుట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి? గెట్ అవుట్ అన్నారు కదండి. నీ కర్లేదు కదా ఇంకా? ఏంటి రాతలు? నువ్వేనా నువ్వు కాదా? పేపర్ అంతా రాసావు. ఏంటి దీని అర్థం? అంటే అది మిస్టర్ హలో, వర్క్ విషయంలో నేను చాలా టఫ్ గా ఉంటాను. ఇంకొకసారి ఇలా పరధ్యానంగా ఉంటే ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తా. టేక్ కేర్. అలాగే మేడం. నో మేడం, మై నేమ్ ఇస్ బిల్కిస్ బేగం. యాద్ రఖో. రక్కేస్తాను మేడం. అదే రక్కుతాను. అవుట్. గెట్ అవుట్. బిల్కిస్ బేగమా? అదేం పేరు ఐషు? ఇంటర్లో నా క్లాస్మేట్ పేరు వాడేశా. అక్క, అసలు నువ్వు బావకి బాస్ ఎలా అయ్యావు? నాకేం అర్థం కావడం లేదు. అది పెద్ద సస్పెన్స్, తర్వాత రివీల్ చేస్తాను. అక్క, బావ వచ్చేసాడే. అయితే యాజ్ యూజువల్ గా కాఫీ తీసుకెళ్తా. అభి అభి కాఫీ తీసుకో. ఇది కాఫీయా కుడితే? అడిగేది నిన్నే. ఇది కాఫీయా కుడితా? కాఫీని కుడితే ఇంత కమ్మటి వాసన రాదు కదా. మీరు కూడా చెంప దెబ్బ కొట్టడం నేర్చుకోండి. మీరు కొట్టుంటే తృప్తి పడేదాన్ని. కొట్టలేకపోవడంతో బాధగా ఉంది. అంటే బిల్కిస్ బేగము ఐషు ఇద్దరు వేరు వేరు మనుషులు అన్నమాట. ఏంటి ఫుల్ టాస్ బాల్ వస్తే 4 కొట్టకుండా వదిలేసావు? అవునక్క, బావ అన్ని మాట్లాడంటే నువ్వు ఎందుకలా ఊరుకున్నావు? నేను మాట్లాడిన కారణం ఉంటుంది, ఊరుకున్న కారణం ఉంటుంది. రైట్ అండ్ వాచ్. అవి ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం. ఎంత ప్యూన్ డుమా కొడితే మాత్రం నన్ను ప్యూన్ గా చేయమన్నావు? ఇదేం పద్ధతిగా లేదు సార్. ఒకే ఒక్కడి సినిమాలో హీరో ఒక్కరోజు సీఎం అవుతాడు. నువ్వు అలాగే అనుకోనాయనా? అనుకోను సార్, నేను అనుకోను. జీవితం అన్నాక ఎప్పుడో ఒకసారి విషయం తాక తప్పదు బాబు. సరే అలాగే కానివ్వండి. ఆవిడ కాఫీ తాగుతుంది, నేను విషయం తాగుతా. మేడం, ఏంటిది? కాఫీ కాదు, కొడితి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. అలా షాక్ అయిపోతావే. ఇది కాఫీనా కుర్తా? కాఫీనే మేడం, కుడితైతే
అంత మంచి వాసన రాదుగా. నో టేస్ట్. చండాలంగా ఉంది. వెళ్ళి ఇంకో కప్పు టేస్టీగా చేసి పట్రా. ఒక్క నిమిషం. నీకు ఆఫీస్ మేనర్స్ తెలీదా? అదే ఆఫీస్ కి వచ్చేటప్పుడు నీట్ గా షేవ్ చేసుకురావాలని తెలీదా? అది షేవింగ్ క్రీము మా ఆవిడ. ఆడవాళ్ళతో పని చేస్తున్నావా నువ్వు? అంటే అది షేవింగ్ క్రీము రేజర్ నాది. నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. గెట్ అవుట్. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం మేడం ఇవి చేతులు కాదు మేడం. అమ్మా ఐషు అదర కొట్టేస్తున్నావు అనుకో. ఈ యాక్టింగ్ తోటి మా అభి గిలగిలగిలగిల కొట్టుకున్నాడు అనుకో. థ్యాంక్ యూ సార్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇలా నాకు యాక్టింగ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. దాన్నే ఉందమ్మా. మా ఆవిడ చెప్పాక నాకు చెప్తుందా? అవును, ఇంకా ఎన్నాళ్ళని యాక్టింగ్ చేస్తావు? అభికి తెలివి వచ్చేదాకా, ఆడవాళ్ళు గ్రేట్ అని ఒప్పుకునేదాకా. మన బిల్కిస్ బేగము నాకే కటింగ్ ఇస్తావా? ఇప్పుడు చూడవే, నీకు అంతకంటే పెద్ద షాక్ ఇస్తా. ఐషు థ్యాంక్ యూ ఐషు. మేడం మీరా ఎప్పుడొచ్చారు? ఐషు మేడం బిల్కిస్ బేగం. ఇదిగో వెళ్ళి మేడం టీ పట్రా వెళ్ళి. ఏంటి మేడం?